తో ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా వాతావరణ శాఖ మనకు చల్లటి కబురు అయితే అందించింది. ఇక ఇప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది, తెలంగాణలోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలను ప్రజలకు ఊరట కలిగించే వార్తనైతే వాతావరణ శాఖ అయితే తీసుకొచ్చింది. మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక నిన్నటి రోజున కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు అయితే కురవడం జరిగింది. ఇక ఈరోజు ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మండుతున్న ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అయితే ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ఇక మరి కాసేపటి నుంచి మనకు కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాదు, వరంగల్, హన్మకొండ, యాదాద్రి జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక మరోవైపు రాష్ట్రంలో చూసుకుంటే కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లా గూడాపూర్లో అత్యధికంగా 46 డిగ్రీల టెంపరేచర్ అయితే రికార్డ్ అయిందనమాట. మొత్తానికి తెలంగాణలో వాతావరణ పరిస్థితి అయితే ఇలాగుంది. ఇక ఏపీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా నిన్నటి రోజున మనకు రాయలసీమ జిల్లాలోని కొన్ని జిల్లాల్లో, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో, అలాగే మనకు కొన్ని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో వరుణుడు అయితే కరుణించి వర్షాలు అయితే కురిపించడం జరిగింది. ఇక అదేవిధంగా మనకు నిన్నటి రోజున చూసుకుంటే మనకు చిత్తూరు జిల్లా కానీ, అన్నమయ్య జిల్లా కానీ, ఇలా రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడైతే వర్షాలు అయితే కురిశాయన్నమాట. ఇక తాజాగా మరొకసారి రెండు రాష్ట్రాల్లో కూడా మరి కాసేపట్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక కొన్ని జిల్లాల్లో ఎండలో గరిష్టంగా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ